కాకినాడ కలెక్టరేట్ లో మహానటుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, పర్యాటక సెట్రాస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ప్రజా పరిపాలనలో కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. వారొక కృషితో రెవెన్యూ సంస్థ అనేది పూర్తిగా ఒక రెవల్యూషనైజ్ చేస్తూ, ఏదైతే తాలూకా సిస్టమ్ నుంచి మండల్ సిస్టమ్ తీసుకువచ్చి ప్రజలకి రెవెన్యూ యంత్రాంగాన్ని అందుబాటులో తీసుకురావడమే కాకుండా దాంట్లో ఒక పెను మార్పు తీసుకోవచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిది. అంతేకాకుండా ఆయన ఒక పొలిటికల్ క్యారియర్లో ఎన్నో సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కొని చాలా మంచి పనులు అన్నీ చేయగలిగారు, చేశారు. దాని యొక్క ఫలితం ఇప్పుడు మనం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు మనము ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రజలు అందరూ కూడా ఆయన లక్ష్యాన్ని మనము సాధించాలి, ఒక పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడి తలసరి ఆదాయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం నంబర్ 1లో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కృషి చేయాలి. మనము ఏదైతే స్వర్ణాంధ్ర సాధన పట్ల కృషి చేస్తున్నామో దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని 15% అభివృద్ధి ప్రతి సంవత్సరం మనము సాధించే విధంగా అధికారులు అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.